డాడీ ఫాలో మీ. నమస్కారం బావగారు, రండి. కాబోయే మామగారు, అత్తగారు కరెక్ట్. రండి లోపల మాట్లాడుకుందాం. నమస్కారం బావగారు. నమస్తే రండి, కూర్చోండి. మీరు కూర్చోండి. ఇల్లు బాగుంది కదా. పిల్ల ఎలా ఉందో? నా ముందే ఐఫోన్. కాఫీ తీసుకో బాబు. థ్యాంక్ యూ అత్తమ్మా. థ్యాంక్ యూ అండి. చెప్పేమంటారా? వద్దులే, పెళ్ళయ్యాక వాళ్ళే తెలుసుకుంటారు మనో టాలెంట్ ఏంటో. డాడీ ఇది వదలవా? బాగుందిగా. ఇంకా నుంచున్నావేంటి? వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. వచ్చేస్తుందండి. ఈ అలవాటు మీ ఇంట్లో ఎవరికైనా ఉందా? మీ నాన్నకు ఉంది కదా. రామ్మ, కూర్చో. నాకు ఓకే ఆ మొక్క అమ్మాయి అనాలి. అనిపిస్తాగా. ఏయ్, ఏంటి వెతుకుతున్నావు? నా ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయానండి. నువ్వేది అంత ఈజీగా మర్చిపోయే రకం కాదే. హాస్యమా? కాదు, రొమాన్స్. మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. నన్ను అడగొచ్చు కదా. నన్ను అడగొచ్చు. అబ్బే ఏం లేదండి, పిల్లని ఏదైనా అడుగుతారేమో అడగమంటుంది, అంతేగా. ఓ అడగరా. పాటలు వచ్చా అని అడగనా? నన్ను కదా, అమ్మాయిని అడుగు. ఓకే. మీకు పాటలు ఏమైనా వచ్చా? నాన్నగారు రొటీన్ క్వశ్చన్. ఏమయ్యా, కొత్తగా అంటే ఏదైనా అడుగు. మీ హాబీస్? నాన్నగారు మళ్ళీ రొటీన్ క్వశ్చన్. ఇంకా కొత్తగా అంటే ఏదైనా ట్రై చేయరా? ఆయన మా వాడు కొత్తగా ఏం ట్రై చేయడు, కానీ పాతదే కొత్తగా ట్రై చేస్తాడు. ఇందాకే కొత్తగా ట్రై చేశాడు, సక్సెస్ కూడా అయ్యాడు. వీడికి వాడాలి హోమియోపతి. మీరేమంటున్నారో నాకేం అర్థం అవట్లా. మాకు అర్థం అవుతుంది, ముందు ముందు మీకు కూడా అర్థం అవుతుందిలేండి. నీ గురించే. మీకు వంట అది వచ్చా? అది అంటే? అది అంటే వంటలు. వంటలు నాన్నగారు అన్ని రొటీన్ క్వశ్చన్సే. ఏమండి, నా ఫోను. అబ్బా, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాం. పెళ్లి చూపులయ్యాక వెతికిద్దాం, నోరు ముయ్. మీరేదో మాట్లాడుకుంటున్నారు, అదేదో నన్ను అడగొచ్చు కదా. నన్ను కూడా అడగొచ్చు. అబ్బే ఏమి లేదండి, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఏదన్నా కొత్తగా అంటే అడుగు బాబు. ఓహో, మీరు ఇంకా అక్కడే ఉన్నారా? ఒరే, కొత్తగా అంటే ఏదైనా ట్రై చేయి. మీ కరోనా వచ్చిందా? చెత్త క్వశ్చన్. ఐ యాక్సెప్టెడ్. అవును, చెప్పకొచ్చినే. ఫోన్. నువ్వు అయిపోయావురా. నా ఫోన్ రింగ్తోనే. దొరికేశానా? ఏమండి, నా ఫోన్ అండి. స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా. చెప్పలేదా నువ్వు? ఏంటది? అందుకే నన్ను అడగొచ్చు కదా అని మీకు చాలా సార్లు ఇంటిచ్చాను. హింటా? ఆ, మా వాడికి బోల్డ్ అంత ఆస్తుందని మీకు తెలుసు కదా. తెలిస్తే దాంతో బట్టే ఈ చిన్న హ్యాబిట్ కూడా ఉంది. ఏంటది? మా వాడు ఎక్కడికి వెళ్ళినా గుర్తుగా ఉంటది కదా అని ఏదో ఒక ఆర్టికల్ నొక్కేయటం అలవాటు. ఏంటి ఇలాంటి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా? పెళ్లి చూపులేటండి, ఏదైనా టీ స్టాల్కి వెళ్ళినా చిన్న స్పూన్ అన్నా తెచ్చుకోకుండా రాడు. జ్ఞాపకాలు పోగేసుకునే అలవాటు. వీడి జ్ఞాపకాలతో అప్పుడే 2 రూములు నిండిపోయాయండి. ఏంటప్పుడే 2 రూములు? 2 రూములు ఏంటండి, ఇప్పుడు షెడ్ వేద్దామని చెప్పి ప్లాన్ కూడా ఓకే చేసాం. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. చాలా అవసరం. మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, అదే మాకు సంతోషం. ఈ అలవాటుని ఏమంటారో తెలుసా? ఏమంటారండి? క్లెప్టోమేనియా. చేతి వాటం. మా వాడి చేయి చాలా మంచిదండి. ఎస్ డాడీ. సిగ్గు లేకపోతే సరే, దొంగ రాస్కల్. ఏంటండి మాటల్లో చేంజ్ కనపడుతుంది? దీస్ ఆర్ ఆల్ మై హాబీస్. ఇందులో తప్పేముంది? ఇట్స్ మై మెమరీస్. అబ్బా, ఇందులో నీకు తప్పేమీ కనిపించలేదా? హలో, పిలిచిచ్చేది జ్ఞాపకం, చెప్పకుండా నొక్కేస్తే అది దొంగతనం.
మీకు దోచుకోవటమే కానీ అడిగి తీసుకోవటం తెలీదు. జార్జి ఏంటండి పెళ్లి చూపులు కానీ పిలిచి దొంగతనం అంట కడతారా? దొంగని దొంగ అంటే తప్పొచ్చిందా? దానికి ప్రేమ నేర్పాను కానీ మీలాగా దొంగతనం నేర్పలేదు. పెళ్ళైతే అది నేర్చుకుంటే ఛీ! దాని కాలి గోటికి కూడా సరిపోరు మీరు. అలాంటిది మీతో వియ్యాలేంటి కయ్యాలేంటి? Get out! ఏవే నువ్వు కోపం వచ్చినప్పుడు నన్ను అంటావు అదేంటది? ఐ హేట్ యు. అది ఐ హేట్ యువర్ ఫ్యామిలీ. I tuff your family. ఐ డబుల్ తుఫ్ యువర్ ఫ్యామిలీ. I tu your family. అయితే ఇది ఇప్పుడు అప్పుడే తెలియలేదు. పదరా ఇంకో పెళ్లి చూపులు పండి. ఒక నిమిషం. స్పూన్ కోసం కక్కుర్తిపడే ఫ్యామిలీ మనకు సూట్ అవుతుంది. పదరా. కరెక్ట్ డాడీ. Huh? ఇది కోపం కాదు, బాధ. కోపం తగ్గడానికి కన్సలేషన్ కావాలి, బాధ తగ్గడానికి నిశ్శబ్దం కావాలి. అలాగైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎనీథింగ్ ఎల్స్? Nothing more. థ్యాంక్ యూ సార్. వాడు జ్ఞాపకాలు పోగేసుకునే దొంగ గనక గొడవ లేకుండా పోయింది. సడన్ గా చెప్పారు మా నాన్నగారు నేను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారని. ఏదో అలా జరిగింది కాబట్టి అప్పటికి తప్పించగలిగాను. కానీ అలా ప్రతిసారి జరగదు. ఎదురు చూసి ఎదురు తిరిగే కన్నా ఎక్కడికైనా వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం విజయ్. చెప్పు విజయ్, ఏదో ఒకటి చేద్దాం. చెప్పు, ఏం చేయాలి? ఏం చెయ్యకూడదో మొదట తెలుసుకుంటే ఏం చేయాలో మనకే తెలుస్తుంది. మరేం చేయకూడదు? లేచిపోకూడదు, పరిస్థితులను వదిలేసి పారిపోకూడదు, అలా అని మనం మన వాళ్ళ మీద ఎదురు తిరగకూడదు. యుద్ధం జరగకూడదు కానీ విజయం మాత్రం కావాలన్నట్టుంది నువ్వు చెప్పింది. అవును, యుద్ధం జరగకూడదు కానీ విజయం మాత్రం కావాలి. అదెలా సాధ్యం విజయ్? ఛాన్సెస్ ఆర్ ద మెంటర్స్ టు మేక్ ఏ పాత్ అంటారు. అంటే వచ్చే ప్రతి అవకాశాన్ని అందుకు ఉపయోగించు. ఎలా? కలిసి ఉండాలన్న ఒక గట్టి నిర్ణయానికి మనం వచ్చాక ఆ నిర్ణయమే మనల్ని నడిపిస్తుంది. అదే మన గైడ్, అదే మన మెంటర్. చూస్తూ ఉండు ఎలా నడిపిస్తుందో. హలో, అవునా? ఏ హాస్పిటల్లో? ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది? రాము వాళ్ళ నాన్నగారు సూసైడ్ అటెంప్ట్ పద, చేసుకున్నారంట. నేను కూడా వస్తా. పద వెళ్దాం. ఎలా ఉంది డాక్టర్? బానే ఉంది, మాట్లాడొచ్చు. అంకుల్, రేయ్, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండే అంకుల్ ఇలా వీక్ మైండెడ్ ఎలా అయిపోయారా? నాన్నకి మొదటి నుంచి కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక. దానికోసం రూపాయి కూడబెట్టి ఒక ₹1 కోటి పోగు చేసి బయట ఒక 50 లక్షలు అప్పు తీసుకుని 1.5 కోటి పెట్టి మొన్న ఈ మధ్యన సైట్ కొన్నారు. తర్వాత ఎవరి ద్వారానో తెలిసింది అది మన మీద కాకుండా ఇంకోళ్ళ పేరు మీద కూడా రిజిస్టర్ అయిందని. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మోసపోయినని తెలుసుకున్నారు. అప్పుడు మనకి సైట్ అమ్మినాడి దగ్గరికి వెళ్ళి అడిగితే అసలు నాకు నీకు సంబంధం లేదు, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అన్నాడంట. కనీసం డబ్బులైనా తిరిగి ఇచ్చేబట్టే నీకు ఎందుకు ఇవ్వాలో చెప్పి గుడ్డలు పెట్టి కొట్టించాడంట. ₹1 కోటి పోయి, కొన్న సైట్ పోయి, 50 లక్షల అప్పులు మిగిలి అవమానంతో ఏం చేయాలో తెలియకేలా మోసగాళ్లతో పోరాడలేక ఓడిపోయాను. తెచ్చిన చోట సిగ్గుతో నిలబడలేక ఇలా చేశాను. మీ సమస్య అంటే అది వాడి సమస్య, వాడి సమస్య అంటే అది మా సమస్య. వాడి పేరేంటో చెప్పండి. గాజుల గంగారావు. కంపెనీ పేరు? జీజీఆర్ డెవలపర్స్. ఇది చాలు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? తిమ్మ తిరిగే స్క్రీన్ ప్లే వాడదాం. బావా బావా, నేను కలడానికి ఒక మీడియేటర్ వచ్చాడు. మంచి సైట్ ఒకటి అమ్మకానికి ఉందంట. అన్ని ముందు బాగా తెలుసుకున్నావా? అన్నీ తెలుసుకున్నాక నీ ముందుకు తీసుకొచ్చాను. నీకేమనిపించిందో? ఆ సైట్ కొనకపోతే వేస్ట్ అనిపించింది. ఆ అంటే అలాంటి సైట్ ప్రస్తుతానికి అది ఒకటే ఉందనిపించింది. సరే విలువ మరి. ఓకే బాబు, రఘు రామా. నమస్తే అండి, నా పేరు రఘు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ని. మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తానండి. ఈ గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్స్ రోడ్డు పక్కన ఒక 5 ఎకరాల యాగబెట్టి ఉందండి. మామూలుగా అయితే ఎకరం 20 కోట్లండి, మనకైతే ఓ 15 కల్లా సెట్ చేయొచ్చండి. లిటిగేషన్ సైటా? అయ్యయ్యో, అసలు అలాంటి లిటిగేషన్ ఏమీ లేదు, రాదండి. ఎందుకంటే దీనికన్నా డబుల్ ప్రాఫిట్ వచ్చే డీల్ ఒకటి దుబాయ్లో సెట్ చేశారు. ఇప్పుడు ఒకేసారి క్యాష్ ఇచ్చే పార్టీ ఎవరైనా తగిలితే మనం కూడా రేట్ కాస్త తగ్గిస్తే అందరికీ బాగా వర్కౌట్ అయిపోద్దని మా ఓనర్ ఇలా ప్లాన్ చేశారు. దీన్నే ఆయన ప్రాఫిట్ మేనేజ్మెంట్ అంటారండి. ప్రాఫిట్ మేనేజ్మెంటా? కొత్తగా ఉందే.
నేనెప్పుడు ఇల్లా ఏరా సింహం గొప్ప గొప్పోళ్ళు ప్రాఫిట్ మేనేజ్మెంట్లు ఎలాగే ఉంటాయి చూసావా? కొనక ముందు ఎకరానికి 5 కోట్లు మిగులుతున్నాయి. ఈ సైట్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోక బావోయ్. సర్లేరా, నువ్వు ఇంతలా చెబుతున్నావు కదా, నాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటి బా? ప్రాఫిట్ మేనేజ్మెంట్. ఏమని అర్థమైంది బావా? పాలు పెరుగైనట్టు, పెరుగు ఎన్నైనట్టు, ఎన్న నెయ్యినట్టు. చూసావా అప్పుడే ఎంతలా ముదిరిపోయావా? నీ బుర్రకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. నువ్వంతలా పొగడమాకరా. నీ పొగడు తింటే నాకేదో జిలేబీ తిన్నట్టు అనిపిస్తుంది. బెల్లం జిలేబే కదా బావా, తీయకుంటది. నువ్వు వెళ్ళి సైడ్ చూపించి ఏర్పాటు చెయ్యి. వెళ్ళరమ్మా. బేరమంటే భలే బేరరా. ఫోన్ వస్తుంది బావా, లిఫ్ట్ చేయి. అది ఫోన్ రావటం కాదు, రింగ్ టోన్. అంతకంటే కాదురా బామ్మర్ది. మరి ఏంటది? ఆశ్చర్యంగా ఉంది కదా. ఆగిపోయింది. ఇప్పుడు మా అల్లుడు అమెరికాలో మిషన్ లెర్నింగ్ అని ఓ అడ్వాన్స్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. నిన్న ఇంటికి వచ్చాడు కదా, నాకు పాటలంటే పిచ్చిగా, అందుకని ఓ యాప్ వేసాడు. ఈ యాప్ కు ప్రత్యేకత ఉందరో ఏంటో. మనం అంటే నేను ఏ మూడ్ లో ఉంటానో ఆ మూడ్ కు తగ్గట్టు పాట సెలెక్ట్ చేసేసుకొని అదే ప్లే అయింది. టచ్ చేయగానే ఆగిపోయింది. ఎంపీ యాప్ అంటే 3 ప్లే యాప్ అన్నమాట. అంత ఆటోమేటిక్ మిషన్ లెర్నింగ్. చూసావా బావా, మిషన్ లెర్నింగ్ కూడా మనకు మాట సాయం చేస్తుంది. తప్ప మరిది, మాట సాయం కాదు, పాట సాయం. బావా అదిగో బావా, 20 నెంబర్ బయలురాయి. కరప్ కరప్. ఏమండే తమరు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓని నేను జాయిన్ అయ్యి జస్ట్ 3 days అయింది. అనుకున్నా గవర్నమెంట్ వెహికల్ చూసి తమరు ఎంఆర్ఓ గారు అయి ఉంటారనుకున్నా. ఇంత ముందు మోహన్ రావు గారని ఉండేవారు, ఆయన ప్లేస్ లోకి తమరు వచ్చారనమాట. అవునండి. ఇంతకీ మీరు? నా గురించి తమరికి చెప్పలేదు కదండి. నన్ను చెప్పనే బావా, గాజులు గంగారావు గారండి, మా బావేనండి, రియల్ ఎస్టేట్ కింగ్. కల్చర్ పెట్టు. జీజీఆర్ కన్స్ట్రక్షన్ అని పెద్ద కంపెనీ అండి. అవును, తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పారు కాదు. చెప్పడానికి ఏముంది, ఈ సైట్ కొనుక్కోవడానికి ఎవరో వస్తున్నారంట. అందుకోసం కరెక్ట్ రిపోర్ట్ ఇమ్మని డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి సార్ అడిగారు. దాని గురించి రీసర్వే కోసం వచ్చాం. సార్ నా సైట్ ఒకటి చూసుకోవడానికి వేరే పార్టీ వాళ్ళు ఒకళ్ళు సైట్కి వస్తున్నారు. నేను అక్కడికి వెళ్తాను, మీరు ఇక్కడ కొంచెం చూసుకుంటారా? అబ్బో, బిజీ మీడియేటర్లు అన్నమాట. ఎరా ఇవాళ రేపు మీడియేటర్లే బిజీగా ఉంటున్నారు బావా. ఎవడు బిజీ ఆడుకుంటది. వెళ్ళమంటారండి? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి. బోర్డు మీద సారి పేరు ఎలా మెరిసిపోతుందో చూడరా సింహం. అవును బా, రాజున్నాడు, చక్రవర్తి ఉన్నాడు, ధనం కూడా ఉంది బావా. పేర్లు వేస్ట్ లేదు, బాగా లోపల రండి బాబు రండి, లోపల రండి. సైటు చాలా కళగా ఉందిరా. మార్జిన్ కూడా అలాగే ఉంది కదా బావా. చూడ మొక్కలు ఎంత బాగుంది బావా తోట. బాబు గారు ఇందాక నీకు ఫోన్ చేసింది స్వయంగా నేనే. అవును బాబు గారు. చూసావురా, అడిగినయం ఇదైతే భక్తి గౌరవం ప్రేమ కనపడుతుంది. ఆడి పిలిపే అంత. అవును బాబు గారు. రే, మనం ఎవరి దగ్గర మంచి ఉంటే దాయకూడదు, మెచ్చుకొని తీరాలని మా గురువు గారు గుండ్రం గురునాథ్ గారు చెప్పారు. పాప మా అనుభావుడు భూమి మీద సరిపెట్టుకోలేక వెళ్ళిపోయాడు అనుకో. ఆయన అంతా ఆయన వెళ్ళిపోయారు బావా. ఎకసికాలు వద్దు, ఇట్లాంటి ఎట్టేవనుకో నిన్ను తీసేసి ఆడ నెట్టేసుకుంటాను పల్లె. వద్దు బా. బావా, ఇంత ప్రేమ చూపించండి చక్రవర్తి గారి మటుకు ఎందుకు కుదురుకుంటారు బావా, నీ ఎర్రి కాకపోతేనా? ఏంటిడు కాళ్ళ మీద పడ్డాడు అనుకున్నాను, కళ్ళు తిరిగి పడిపోయాడా? ఏమైంది? ఆయన ఖుషి వస్తే గిట్లనే పడిపోతాడు మా బావ. ఇప్పుడు ఎలా మరి? నా కాడో ఐడియా ఉంది. ఏంటది? తోటలో అడుగుపంది వచ్చేసింది. బాబు గారు ఈయన కానీ ఎట్టుకున్నావు అనుకో పనిలోనే, అప్పుడు నువ్వు అలా తోటలో కడిగిపోతే వచ్చేసి. క్షమించండి బాబు గారు. ఏంట్రా ఇది? అది అక్కడ పంది తోట. బాబు గారు రండి. ఆగాగు. బాబు గారు, అవును, ఒకళ్ళు ఆంధ్ర ఒకళ్ళు తెలంగాణ, ఏంటి కథ?
లవ్ అండి. పెళ్ళయిందా? అయిందా అయిందా? అయినట్టేనండి అదేంటి? మాకు అలా ఉండదండి. ఓ మాట అనుకుంటాం, ఓ తోట అనుకుంటామండి. అక్కడి నుంచి ఒకటే మాట అండి, ఒకటే తోట అండి. ఆ తర్వాత ఇదిగోండి ఇద్దరం ఒకటే తోట షిఫ్ట్ అయిపోయామండి. బాగుందా మీ జంట? ఎంతకి పేర్లేంటో? బాబు గారు, నా పేరు భద్రయ్య అండి, మా ఆడంగి పేరు భద్రమ్మ అండి. ఏంటి ఒకటే పేరా? ఒకటే మాట ఒకటే తోట కదండి, అందుకని.